హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ కోడిగుడ్డు జున్ను కర్రీ. ఒకసారి జున్నులా వండి కర్రీ వండండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా గిన్నె తీసుకుని 4 గుడ్ల వరకు సొన తీసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, సొనంతా కరిగేటట్టు బాగా గిలకొట్టండి. ఈ విధంగా గిలకొట్టండి. సొనంతా బాగా కరిగిపోయింది కదా. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెకి ఆయిల్ రాసుకోండి. నేను ముందుగానే రాసుకుని ఉంచుకున్నాను. అందులో ఆ సొన వేసుకోండి. వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఆ గిన్నె అందులో పెట్టుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వండి. 10 నిమిషాలైనా మనకు పడుతుంది ఉడకడానికి. మూత తీసి చూడండి ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి స్పూన్ తోటి గుచ్చి చూడండి. అంటుకుంటలేదు కాబట్టి ఉడికిపోయినట్టే. తీసేసి స్పూన్ తోటి కానీ చాక్ తోటి కానీ చుట్టూ ఒకసారి ఈ విధంగా చేయండి. చక్కగా ఊడి వస్తుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. కర్రీలోకి ఒక టమాటా తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకోండి. 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. 1 స్పూన్ పుచ్చపప్పు వేసుకోండి. ఇలా వేయటంలో కర్రీ రుచిగాను ఉంటుంది, గ్రేవీ కింద కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తని పేస్ట్లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయటంలో తొందరగా ఆనియన్స్ ముక్కలు మగ్గుతాయి. కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. అది కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక టమాటా పేస్ట్ వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా. తగినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. అది కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాం కదా. తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు కోడిగుడ్డు జున్ను ముక్కలు వేసుకోండి. ఆ ముక్కలు వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వండి. కొంచెం ఉడికాక గరం మసాలా వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. కొద్దిగా వాటర్ ఉంది కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. ఒకసారి గట్టితోటి తిప్పి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. రెడీ అయిపోయింది కర్రీ. లాస్ట్లో కొత్తిమీర జల్లికని ఒకసారి గట్టితోటి కలిపి స్టవ్ ఆపేసుకోండి. రెడీ అయిపోయింది కోడిగుడ్డు జున్ను కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.